హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మానవతా దృక్పథంతో స్పందించే విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు. ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా, ప్రధానంగా అంటే డిప్యూటీ సీఎంగా ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాల్లో, రోడ్లు సౌకర్యం లేని ప్రాంతాల్లో, డోలీల ద్వారాగా ఆసుపత్రులకు వెళ్ళేటువంటి ప్రాంతాలు, అక్కడ రోడ్లు నిర్మించేటువంటి విషయం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయము చాలామంది నుంచి ఆయనకు అభినందనలు తెలియజేసేటువంటి విధంగా ఉంది. అరకు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయటానికి కొంతమంది దాతల సహకారంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడేటువంటి మహిళలకు సంబంధించి వాళ్ళకి రక్తానికి సంబంధించినటువంటి అది త్వరితగతిన అందించే దానికోసం ఈ బ్లడ్ బ్యాంకు ఉపయోగపడబోతుంది. ఆయన గతంలో అడవి తల్లి బాట కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కురుడి అనే గ్రామంలో ఈ సికిల్ సెల్ ఎనిమియా వల్ల బాధపడుతున్నటువంటి గిరిజన మహిళల యొక్క సమస్యలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది గిరిజన మహిళలు ఈ సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. అందుకని ఈ సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడేటువంటి గిరిజన మహిళలకి రక్తాన్ని అందించేదానికోసము ఒక బ్లడ్ బ్యాంక్ అవసరం అనేటువంటిది అక్కడ డాక్టర్లు కూడా పవన్ కళ్యాణ్కి వివరించారు. దీంతో ఆ ప్రాంతంలోనే ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే మంచిది అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అయితే ఇది వైద్య ఆరోగ్య శాఖ వీళ్ళందరి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇవన్నీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఇవన్నీ సమకూరి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అనేది జాప్యం అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి దాని మీద కొంతమంది దాతల సహకారం తీసుకొని డిప్యూటీ సీఎం చొరవతో ఇప్పుడు ఏకంగా అరకులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఎంతోమంది గిరిజన మహిళలకి, ఈ సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడేటువంటి మహిళలకి త్వరితగతిన బ్లడ్ అందించి వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి ఈ బ్లడ్ బ్యాంకు ఎంతో ఉపయోగపడబోతోంది. మొన్న చిలకలూరుపేటలో అక్కడ శారద జెడ్పీ స్కూల్ వాళ్ళ పిల్లలకి ఏకంగా లైబ్రరీ కోసమే కంప్యూటర్లు పుస్తకాలు అందించినటువంటి